గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు న్యూస్ 360. దిస్ ఇస్ సంధ్య. డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం విచారణ చేపట్టేందుకు ఐజీ స్థాయి అధికారితో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేయనుంది. సిట్ చీఫ్ పరిశీలనలో వినీత్ బ్రిజ్లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐజీసీహెచ్ శ్రీకాంత్ పేర్లను పరిశీలిస్తోంది. సాయంత్రం లేదా రేపు సిట్ చీఫ్ను నియమించనుంది. దీనికి సంబంధించి జీవోను విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతానికి నేషనల్ వైడ్ గా తిరుమల లడ్డు వ్యవహారం ఎంత దుమారం రేపుతుందో చూస్తున్నాము. హిందువులున్న ప్రతి చోట దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకుంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలకైనా సిద్ధమే అంటూ కూడా చెప్పారు. అయితే ఇది రాష్ట్ర పరిధిలో ఉండే అంశం కాబట్టి పూర్తి రైట్స్ వాళ్ళకే ఉంటాయన్న విషయాన్ని కూడా కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి సిట్ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతుంది. దీనికోసం జీవోను కూడా విడుదల చేసేందుకు ప్రిపేర్ అవుతుంది. దీంట్లో కొందరు ఐజీ అధికారుల స్థాయి పేర్లను కూడా పరిశీలనలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసన్న ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రసన్న, ఏంటి సిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది, డీటెయిల్స్ తెలియజేయండి. అంటే సంజయ్, సిట్ ఐజీ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేయడానికి, స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ టీమ్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది. అయితే దీంట్లో సీనియర్ ఆఫీసర్లని పెట్టాలని నిర్ణయం తీసుకుంది. వినీత్ బ్రిజ్లాల్ కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, లేకపోతే సర్వశ్రేష్ఠ కావచ్చు, వీళ్ళందరినీ ఒక సీనియర్ అధికారులను ప్రధానంగా సిట్లో ఏర్పాటు చేయడానికి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం. ఎందుకంటే తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి ప్రభుత్వం కొంత సీరియస్ గా తీసుకుంది. ఈ ఐజీ స్థాయి అధికారి విచారణ చేస్తే నిజాలు బయటపడతాయి. గత ప్రభుత్వం లడ్డూల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, నిజంగానే కల్తీనే జరిగిందా, ప్రస్తుతం రకరకాల స్టేట్మెంట్స్ తెర మీదకి వస్తున్నాయి, రకరకాల వ్యక్తులు దీని మీద మాట్లాడుతున్నారు. కాబట్టి అటు వైసీపీ నుంచి కావచ్చు, లేకపోతే గతంలో టీటీడీ చైర్మన్ గా, టీటీడీ బోర్డు మెంబర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా తన వాయిస్ చెప్తూ ఉంది. అయితే ఒక సిట్ దర్యాప్తు బృందం కనుక ఏర్పాటు నిజంగా విచారణ జరిపిన తర్వాత ఏవే అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఒక డీటెయిల్ గా ఎంక్వైరీ జరిగిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఆ రిపోర్ట్ లో వచ్చిన అంశాల ఆధారంగా ప్రభుత్వం కొన్ని విషయాలు బయట చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి త్వరలో బహుశా ఈ రోజు రాత్రికి ఈ సిట్ కు సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది, లేకపోతే రేపు మార్నింగ్ వస్తాయి. ఇందులో మనం చెప్పుకున్న అధికారులతో పాటు మరికొన్ని పేర్లు ఉండొచ్చు. అయితే ఆగమశాస్త్ర పండితులు వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ సలహాలు సూచనల ప్రకారం వేరే ఏదైనా కమిటీ వేయాలన్న దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీనికి సంబంధించి అంటే రాజకీయ లబ్ధి కోసమే ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారన్న దానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సిట్ తో సమాధానం చెప్పబోతుందని అనుకోవాలా? అంటే కూటమి ప్రభుత్వం అంటే సిట్ అంటే ఈ ఇన్వెస్టిగేషన్ టీము అసలు నిజాలు ఏంటి, ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడారు జంతు సంబంధించిన కొవ్వు తిరుపతి లడ్డూలో ఉన్న నిజానికి కౌంటర్ గా ప్రతిపక్ష నాయకుడు అప్పటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. అయితే ఈ వాయిస్లు రెండు వచ్చిన తర్వాత ఇంకా రకరకాలుగా ఇందాక మనం అనుకున్నట్టు పొలిటికల్ స్టేట్మెంట్స్, టీటీడీ బోర్డు మెంబర్లు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే దీనికి ఒక దర్యాప్తు బృందం కనుక సిట్ ఆధ్వర్యంలో కనుక ఎంక్వైరీ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా నిర్ణయాలు తీసుకునే అంశం మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఒక ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది. కాబట్టి ఈ సిట్ ఏర్పాటు అయిన తర్వాత వచ్చే రిపోర్ట్ని బట్టి ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏంటి, ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది మనం చూడొచ్చు. అంటే ఎప్పటి వరకు దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఎంతమంది అధికారులతో ఈ బృందం ఏర్పడబోతోంది? అంటే ఈ రోజు రాత్రికి బహుశా ఎస్ఐటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వినీత్ బ్రిజ్లాల్, శ్రీకాంత్, సర్వశ్రేష్ఠ ఈ పేర్లతో పాటు మరికొన్ని పేర్లు ఉండే అవకాశం ప్రస్తుతం మనకున్న సమాచారం, ప్రైమరీ ఇన్ఫర్మేషన్ తో ఈ పేర్లు బయటకు వచ్చాయి. మరికొంతమంది సీనియర్ అధికారులు ఇందులో ఉండొచ్చు. వాళ్ళతో ఒక 9 లేక 10 మంది అధికారుల బృందంతో
ఇన్వెస్టిగేషన్ బహుశా ఇవాళ జీవో ఇస్తే రేపటి నుంచి వాళ్ళు కార్యక్రమం మొదలు పెడతారు. కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత నిజంగా ఈ నెయ్యి కలిసి అయిందా, జంతువుల కొవ్వు ఇందులో ఉందా, లేకపోతే ముఖ్యమంత్రి చెప్తున్న అన్ని కూడా ఈ లడ్డూలో ఉన్నాయా, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే రావచ్చు. సంజయ్. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న.